ఆధార్ అనేది వ్యక్తిగత వివరాలు తెలిపే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఈ ఆధార్ నంబర్‌ని భారత పౌరులకి, అదేవిధంగా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరునికి వ్యక్తిగత వివరాలతో కూడిన ఇచ్చేటువంటి ఒక గుర్తింపు కార్డు. ఈ ఆధార్ కార్డ్‌లో వ్యక్తిగత వివరాలైనటువంటి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, చిరునామా, ఫోటో, అదేవిధంగా బయోమెట్రిక్ వివరాలైనటువంటి ఐరిష్, వేలిముద్రల వివరాలు కూడా ఉంటాయి. ఈ ఆధార్‌ను జారీ చేయు సంస్థ ఉడాయ్. యుఐడిఐ అనగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ వుడాయ్ సంస్థ ఏం చేస్తుంది అంటే ఆధార్‌ను జారీ చేయడం, ఆధార్‌కి సంబంధించిన సవరణలు చేయడం, అదేవిధంగా నకిలీ ఆధార్‌లను గుర్తించడం, తదితర ఆధార్‌కి సంబంధించినటువంటి సేవలను నిర్వహించడం జరుగుతుంది. ఈ వుడాయ్ సంస్థని 2009లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ వుడాయ్ సంస్థ 2016లో ఒక చట్టబద్ధ సంస్థగా మారింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ వుడాయ్ యొక్క ఫస్ట్ చైర్మన్ చూసినట్లయితే నందన్ నీలేకని. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆధార్‌గా పిలుస్తారు. ఎందుకు ఫాదర్ ఆఫ్ ఆధార్‌గా పిలుస్తారంటే, దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకి దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు సంఖ్య ఉండాలని భావించి, ఆధార్ రూపకల్పనకి కృషి చేసినందుగానే నందన్ నీలేకని గారిని ఫాదర్ ఆఫ్ ఆధార్‌గా పిలుస్తారు. ప్రస్తుత చైర్మన్ ఎవరని చూసినట్లయితే నీలకాంత్ మిశ్రా గారు. ఈ వుడాయ్ అందించే ఆధార్ సేవలపైన ప్రజలకు మరింత అవగాహన కల్పించడం, అదేవిధంగా వుడాయ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా నూతనంగా ఆధార్ మస్కట్‌ను రూపొందించారు. ఈ మస్కట్‌ని కేరళకు చెందినటువంటి అరుణ్ గోకుల్, అరుణ్ గోకుల్ గారు రూపొందించారు. ఈ మస్కట్‌కి ఉదయ్ అను పేరును సూచించింది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన రియా జైన్. ఉదయ్ అనగా టు రైజ్ అని అర్థం. ఈ ఉదయ్ మస్కట్‌ని వుడాయ్ చైర్మన్ అయిన నీలకాంత్ మిశ్రా గారు ఈ మస్కట్‌ని అఫీషియల్‌గా లాంచ్ చేశారు. ఇక ఆధార్ లోగో, ఆధార్ లోగో చూసినట్లయితే ఆధార్ లోగోని పూణేకి చెందిన శంకర్ రావ్ పాండే గారు 2010లో రూపొందించారు. ఇక ఆధార్ స్లోగన్ చూసినట్లయితే మై ఆధార్, మై ఐడెంటిటీ. ఇది తెలుగులో నా ఆధార్, నా గుర్తింపు.